హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వరల్డ్. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోలో మా హస్బెండ్ చేసిన గోంగూర చికెన్ ని మీతో షేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. గోంగూరలో ఏముందో తెలియదు, కానీ గోంగూర ప్లెయిన్ గా కానీ ఏ కాంబినేషన్ తో చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని కొన్ని పచ్చిమిర్చి ఇంకా గోంగూర వేసుకుని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మనకి గోంగూర నుంచి రిలీజ్ అయిన వాటర్ తోనే గోంగూర కుక్ అయిపోతుంది. బాగా మగ్గిపోయిన గోంగూరని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రాసెస్ చూసేయండి. హీట్ చేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసి తర్వాత షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడగా కారం, కొంచెం ధనియా పౌడర్, సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని టమాటాలు కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్ని చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. చికెన్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. చికెన్ కుక్ అయ్యేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూరని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. చికెన్ 80% కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయకుండానే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ గోంగూర చికెన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.